ప్రియులైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి వేదికను అలంకరించినటువంటి దైవజనులు ప్రతి వారికి పేరు పేరున మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దలకు కూడా. మెట్టుకు మనం గడిచిన కాలమంతా మరి గడిచిన సంవత్సరములు కూడా దేవుని యొక్క కృపతో ఆయన ఇచ్చినటువంటి ప్రేమానురాగాలు మనం పొందుతూ మన యొక్క జీవన విధానాన్ని, జీవన వైశల్యాన్ని, తప్పిదముల నుంచి దేవుని యొక్క ప్రేమ ద్వారా తప్పించుకుంటూ మరి చేసినటువంటి అపరాధములు అవ్వచ్చు, లేదంటే పాపములు అవ్వచ్చు, వీటన్నిటినీ కూడా ప్రభు యొక్క రక్తం ద్వారా మరి ప్రతి నెల మనం పొందుకుంటున్నటువంటి మరి బల్ల ద్వారా ప్రతి వారు కూడా నూతనమైనటువంటి జీవన వైశల్యాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి దేవుణ్ణి మనం ఎంతగానో ఆరాధించవలసినటువంటి బద్ధులమై ఉన్నాము. వీటన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మరి ఈ నూతన సంవత్సరంలో మనందరికీ ఉన్నటువంటి ఒక ఆకాంక్ష ఎప్పటికైనా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలని ప్రతిదినము అనుదినము మనం చేస్తున్నటువంటి ప్రార్థనలోనూ అలాగే వింటున్నటువంటి వాక్యాలలోనూ తద్వారా మన యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడానికి, పాపం అనేటువంటిది దేవునితో మనల్ని దూరం చేయడానికి ఉన్నటువంటి ఒకే ఒక అడ్డం కాబట్టి దాన్ని మనం తొలగించుకోవటానికి మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు, వింటున్నటువంటి వాక్యాల ద్వారా మనల్ని మనము ప్రక్షాళన చేసుకోవాలని సంఘానికి మనం చేస్తూ ఉన్నాను. మరి ఎంతోమంది యవ్వన బిడ్డలు వారి యొక్క జీవితాలను మార్చుకోవటానికి వాక్యం ద్వారా, ప్రార్థనల ద్వారా, సాక్ష్యాల ద్వారా వారికి ఇచ్చినటువంటి సమయాన్ని వినియోగించుకుంటూ దేవుని పట్ల చాలా బాధ్యతగా ఉంటున్నటువంటి, అలాగే సంఘంలో అనేకమైనటువంటి అద్భుతమైన కార్యాలను చూస్తూనే ఉంటున్నాం. అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. అందుని బట్టి దేవుడు ఎంతగానో ఆనందిస్తున్నాడని నేను చెప్పడానికి ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, మనం రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం. నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి 2 విషయాల గురించి మీతో నేను చర్చించాలనుకుంటున్నాను. మనకున్నటువంటి సమస్యలు కానివ్వండి, లేదంటే మనకున్నటువంటి బాధలు కానివ్వండి, మనకున్నటువంటి బాధ్యతలు కానివ్వండి, వీటన్నిటినీ కూడా మనం లోకంతో పాటు లేదంటే లోక సంబంధమైనటువంటి వారితో పాటు మనం పోల్చుకోవటానికి సరిపోమన్నది మీరు ఒక్కసారి గమనించాలి. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, లోకం వేరు, మనం వేరు. లోకం వేరు, మనం వేరు. లోకంతో పాటు మనం ఎందుకు జీవించకూడదు, లేదా లోకంలో మనం ఎందుకు జీవించకూడదు అని మీరు ఆలోచన చేస్తే, లోకంలో ఏముంది? పాపం ఉంది. మరి మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎలా వచ్చింది పరిశుద్ధాత్మ? ఎలా వచ్చింది పరిశుద్ధాత్మ? మీ తల్లిదండ్రుల త్యాగం వల్ల వచ్చిందా, లేదంటే గ్రామస్తుల త్యాగం వల్ల వచ్చిందా, లేదంటే ప్రపంచ నాయకుల త్యాగం వల్ల వచ్చిందా? ఎవరి వల్ల వచ్చింది మనుషులకి పరిశుద్ధాత్మ? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు త్యాగం వల్ల ప్రతి మనిషి కూడా పరిశుద్ధపరచబడ్డాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని ఆత్మ నీలో ఉంటే మనం చేసేటువంటి కార్యములు ఏ విధంగా ఉంటాయి? చాలా సాత్వికంగా మాట్లాడే విధానం కావచ్చు, చూసే చూపు కావచ్చు, ఆలోచించే విధానం కావచ్చు, వీటన్నిటినీ కూడా దేవుడు తన యొక్క వైఖరిని కనపరచడానికి మనిషిని ఏర్పరచుకున్నటువంటిదిగా మనం గుర్తించాలి. సరే, మనిషి జ్ఞానము లేనివాడిగా దేవుడై సృష్టించలేదు, కానీ దేవుడికి జ్ఞానం ఇచ్చినప్పుడు ఆయన పెట్టినటువంటి కొన్ని కండిషన్స్ అవ్వచ్చు, లేదంటే నిబంధనలు, లేదా కొన్ని హెచ్చరికలు ఆయన ఇవ్వటం జరిగింది. కానీ మనిషి వాటిని దాటుకుని వెళ్ళిపోయి పాపం చేయడానికి స్థిరత్వాన్ని చాలా త్వరగా సంపాదించుకున్నాడు. అప్పుడు దేవుడు అనుకుని ఉంటాడు, పాపం వీళ్ళకి ఒక సమాధానమైనటువంటి బాధ్యత వీళ్ళకి ఉండాలని ప్రార్థన అనేటువంటిది ప్రతి మానవాళికి దేవుడు అనుగ్రహించాడు. ఎందుకంటే దేవునితో మాట్లాడాలంటే మనకు సాధ్యమా? దేవునితో చెప్పుకోవాలంటే మనకు సాధ్యమా? కాదు కదా. అందుకు దేవుడు ఏం చేశాడంటే ప్రతి మనిషికి కూడా ప్రార్థన అనేటువంటి ఒక ఆయుధాన్ని ఇచ్చి, మీరు నాతో డైరెక్ట్గా చెప్పుకునేటువంటి అవకాశాన్ని మీకు కల్పిస్తున్నాను అని ప్రార్థన అనేటువంటి అంశాన్ని, లేదంటే ప్రార్థన అనేటువంటి ఆ యొక్క ప్రక్రియను దేవుడు ప్రతి మానవాళికి ఇచ్చారన్నది అందరూ తెలుసుకోవాలి. అడగటం ఉంది, స్వీకరించడం ఉంది. ఈ రెండిటికి వ్యత్యాసాలు మనం గమనించాలి. ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే ఒక్కసారి చూడండి, యాకోబుకు రాసిన పత్రిక 5:16
నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనది మరియు ప్రభావవంతమైనది అని ఉంటుంది ఇక్కడ. ఎవరి ప్రార్థన అది? నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనదంట. అంటే మనం అందరూ చేయొచ్చా ప్రార్థన? అందరి ప్రార్థనకి సమాధానం ఉంటుందా? ప్రార్థనలో కనిపెట్టమని ఉంటుంది తప్ప ప్రార్థన చేసి వెళ్ళిపోండి అని ఉండదు. కనిపెట్టాలి. దేవుడితో మనం చెప్పడం అనేది ప్రార్థన అయితే, దేవుడు మనతో మాట్లాడాలనుకోవటం మనం ఏ విధంగా తెలుసుకోవాలి? వాక్యం ద్వారా. నువ్వు ప్రార్థన చేసిన తర్వాత కనీసం ఒక 4 వచనాలు నువ్వు బైబిల్ గ్రంథం నుంచి చదివితే దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది. తర్వాత చూడండి ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, మత్తయి సువార్త అందరికీ తెలిసిన మాట ఇది, అడుగుడి మీకు అనుగ్రహించబడును, ఇవ్వబడును. చూడండి ఇలాంటి మాటలు ఏంటంటే చిన్న చిన్న సందేహం, లేదంటే చిన్న సందేశాలు కావచ్చు, లేదంటే మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రతి దిన బాధ్యత క్రైస్తవునికి. ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సినటువంటి చక్కటి నిర్ణయం ఇది. మనం అడగాలి, అనుగ్రహింపబడుతుంది. ఎలా? ఏ విధంగా అడగాలి? నీ ప్రార్థన ఏ విధంగా ఉండాలి? చూడండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు, దేనిని గూర్చి చింతింపుడి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్తం జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములను మరియు మీ మనసులను క్రీస్తు యేసునందు కాపాడును. చూసారా దేని గురించి అంటున్నాడు? ఏమంటున్నాడు? చింతించమంటున్నాడా? ఇలా చూడాలమ్మా, ముగ్గుల తర్వాత ఎదురుగా ఏమంటున్నాడు? మీరు దేని గురించి చింతపడద్దు. ఎందుకు చింతపడద్దు అని చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు ఇది? ప్రతి మానవాళికి చెబుతున్నాడా? క్రైస్తవులకు మాత్రమే చెబుతున్నాడా? సర్వమానవులకి చెబుతుంటే సర్వమానవులకి క్రీస్తు తెలుసా? సర్వమానవాళికి చెబుతున్నప్పటికీ క్రీస్తులో ఉన్నవారు ప్రాముఖ్యంగా దీని గురించి తెలుసుకుని మీరు వెళ్ళి ఏం చెప్పాలి? ఇదిగో మా దేవుడు చెబుతున్నటువంటి సువార్త. ఇక్కడి నుంచే బయటపడుతుంది సువార్త. మీరు నేర్చుకున్నదే మీకు నీడ. మీరు నేర్చుకున్నదే రేపొద్దున భావితరాలకు నేర్పాల్సినటువంటి మాటలు. దేవుని యొక్క ఏర్పాటు, క్రైస్తవ్యం అనేది కేవలం జస్ట్ ఒక మతంగా చూపిస్తూ ఉన్నారు. కానీ మీ యొక్క వైఖరి, మీ నడిచే విధానం, మీ మాట్లాడే విధానం, మీ చూపు, మీ భాష, వీటన్నిటిని కూడా దేవుడి లెక్కల్లోకి తీసుకుంటాడు. అందుకే చెప్తున్నాను కదా, మీ మిత్రులతో మీరు కలిసి ఉన్నప్పుడు కానీ, లేదంటే మీ యొక్క ఫ్యామిలీ గ్యాదరింగ్లో ఉన్నప్పుడు కానీ కనీసం 4-5 మాటలు, 4-5 నిమిషాలు మీరు ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? దేవుని గురించి మాట్లాడాలి. నీ కుటుంబంలో జరిగినటువంటి అద్భుతాల గురించి మాట్లాడాలి. మీరు చూసినటువంటి అనేకమైన సాక్ష్యాల గురించి చెప్పాలి. దేవుని యొక్క గొప్పతనం గురించి చెప్పాలి. దేవుని ఔన్నత్యాన్ని పరిచయం చేయాలి. అంతేగాని మా తాత తోట కొన్నాడు, మా అమ్మ చెట్టేసింది, ఈ గులాబీ మొక్క కడియపలంక నుంచి తీసుకొస్తే బోల్డ్ పూసేస్తుంది పువ్వులు, సరే నీకు ఈసారి వచ్చినప్పుడు నేను కూడా రప్పిస్తాను, ఇవి కాదు. మొన్న పాస్టర్ గారు పిలిచి భోజనం పెట్టాము, మా కూర బాగా నచ్చిందంట, మళ్ళీసారి ఇదే కూర వండమని చెప్పారు. ఈ మాటలు కాదు. చెప్పాలి, దేవుని గురించి మాత్రమే చెప్పాలి. అది మీ ప్రత్యేకత. చూడండి, ఇంకా చూద్దాం. రోమేలుకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, అలాగే మన బలహీనతలో ఆత్మ మనకు సహాయం చేస్తాడు. చూడండి, చెప్పమ్మా. చూచి ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప సత్యము కానీ
మూలుగులతో చూడండి, ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేర్చున్నాడంట. అత్యంత అద్భుతమైన మాట. మన పక్షంగా ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? ఎలా ఉండాలి? ఫస్ట్లో చదువుకున్నాం మన మాట. మన ప్రార్థన ఎలా ఉంది? నీతిమంతుని ప్రార్థన శక్తివంతమైనది. చాలా పర్ఫెక్ట్. స్క్రిప్చర్స్ ఎలా ఉంటాయంటే మనం చాలా నీట్గా అర్థం చేసుకోవాలి. కంగారు పడకూడదు. నేను ఎక్కువ చదివేశాను, నేను ప్రతి గ్రంథం పూర్తి చేశాను అన్న దానికంటే ఒక అధ్యాయాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను అన్నదే మీరందరూ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. దేవుని యొక్క భావన అర్థం కావాలంటే మీకు ప్రాముఖ్యంగా ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రతి విషయాల్లో కూడా మీరు ఒక వచ్చిన చాలామంది ఏమనుకుంటారంటే ఆ ప్రార్థన ప్రతిసారి అవసరం అంటే ప్రార్థన మాత్రమే అవసరం. తర్వాత వాక్యం ఎంత బాగా చదవాలంటే వాక్యం ఎప్పుడైతే చదువుతావో నీకు ప్రార్థన అంత స్పష్టంగా వస్తుంది. ఎందుకంటే దేవుడు చేసిన కార్యములు నీకు తెలిస్తేనే కదా నువ్వు ఆ విధంగా. ఎందుకంటే ఒకరి జీవితాన్ని పోలి ఒకరి జీవితం ఖచ్చితంగా ఉంటుంది. మనకు ముందున్నవాడు చనిపోయాడు, మనము చనిపోతాం, తర్వాత ఉన్న వాళ్ళు కూడా చనిపోతారు. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటి? మరణమే కదా. దీన్ని ఎవరన్నా మారుస్తారా? కానీ అది మార్చింది ఎవరు? దాన్ని మార్చింది ఎవరు? మరి అవకాశాన్ని పొందుకోగలిగినటువంటి మనము ఎంత బాధ్యత ఉండాలి ప్రార్థన పట్ల, ఎంత విలువ తెలిసి ఉండాలి వాక్యం పట్ల. మీరు తీసుకోండి, ఒక నిర్ణయం తీసుకోండి. దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించాలంటే నాకు వాక్యము ముత్యము కంటే విలువైంది, తేనె కంటే తీయనైంది ఏముందంటే దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాట. వక్ర వృద్ధితోటి తప్పుడు ఆలోచనలతోటి బైబిల్ గ్రంథాన్ని పట్టుకోకండి. విషయం తెలుసుకున్న ప్రతి వారు కూడా మీ యొక్క ప్రతి ఒక్క మీ సహవాసం ఏ విధంగా ఉండాలంటే క్రైస్తవులతోటి తిరగాలన్నది కాదు. మీరు నడుస్తుంటే ఆ క్రీస్తుని పోలి నడుస్తున్నటువంటి వారిగా, అయ్యో ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, ఎంత విధేయతతో మాట్లాడుతున్నారు, ఎంత అనుభవం కలిగి మనకి ఈ మాటలు తెలియజేస్తున్నారు. దేవుడికి ఇచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి ఆశించకండి. దేవుడికి పెట్టిన దాన్ని మళ్ళీ తిరిగి ఆశించకండి. ఒక నిర్ణయం తీసుకున్నావు ఇది దేవుడికి అని, ఇంకా అది దేవుడికే. నేను ఇంకా దానికి ఓనర్ని, లేదంటే దానికి నాకు రైట్స్ ఉన్నాయంటే ఇంక నువ్వు పెట్టింది ఎందుకు? ప్రార్థన కూడా అంతే. నువ్వు విజ్ఞాపించింది దేవుడికే. ఇది వస్తుందా రాదా అని ఎప్పుడైతే అనుమానం ఉందో, నువ్వు పెట్టిన దానికి నువ్వు 10 మందికి చెప్పుకుంటే ఎలా విలువ లేకుండా ఉంటుందో అలాగే నీ ప్రార్థన కూడా విలువ లేకుండా పోతుంది. అనుమానంతో ప్రార్థన చేయకండి, భక్తితో వాక్యాన్ని చదవండి. ఈ సంవత్సరంలో మీరు ఇంకా ఎక్కడైతే అనుమానంతో ఉన్నారో అనుమానాన్ని తొలగించండి. దేవుడు ఈ కొద్ది మాటలను మీ వినికుడిలో దీవించునుగాక. మరి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు మలాకి గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను.